హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి జిఎస్ఆర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారండి? మేమైతే సముద్రం చేపలతో చేపల పులుసు చేసుకున్నామండి. చాలా బాగా వచ్చిందండి. అది కూడా మా ఫ్రెండ్ చేసింది. ఇంకా టేస్ట్లో తగ్గేదేలే అనమాట. ముందుగా చేపల పులుసు కోసం చేపలను శుభ్రంగా కడిగి వాటిలో ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలండి, లేదంటే నీచు వాసన వస్తాయి. అలా శుభ్రంగా కడిగిన వాటిలో ఉప్పు పసుపు కారం కొద్దిగా నూనె కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని, తర్వాత 1 ఇంచు అల్లం, 1 వెల్లుల్లిపాయ వేసుకుని దాంట్లో మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ టమాటా కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత మనం చేపల పులుసు ఏదైతే చేస్తామో ఆ బాండీలో ఒక 7-8 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే చేపల కూరలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలండి. అది కొంచెం మగ్గాక అందులో ఉప్పు పసుపు కూడా వేసి బాగా దగ్గరికి అయ్యేలాగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక కారానికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని అది కూడా వేగాలండి. కారం కూడా వేగితేనే మనకి కూర రంగు కూడా బాగా వస్తుందన్నమాట. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని అది కూడా మళ్ళీ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసుకుని చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత పులుసుకు కావలసిన వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలండి. పులుసు బాగా మరిగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను కూడా వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి గట్టితో కలుపుకుంటే తర్వాత మళ్ళీ గట్టితో కలపకూడదండి. మామూలుగా చేతితోనే బాండీ పట్టుకుని కదుపుతూ ఉండాలి. లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయండి. అందులోని చేప తొందరగా విరిగిపోతుందన్నమాట. అలా చేప ముక్కలు యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఇంకొక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. మనకి పులుసు కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో చూసుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ చూసుకుంటూ ఉంటే చేపల పులుసు దగ్గర పడుతుందండి. ఇలా బాగా దగ్గర పడ్డాక కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుని దించేసుకుంటే మన వేడి వేడి గులివిందల చేపల పులుసు రెడీ అండి. ఇంతేనండి మన గులివిందల చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి. దీని రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చేప అంటే నాకు చాలా ఇష్టం. నేను వైజాగ్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు బాగా వండి పెట్టేదన్నమాట. మాకు వీధంతా వచ్చి అమ్మేవారు ఈ చేపల్ని. కానీ ఇక్కడ బోళ్ళంత రేటు. అక్కడ 50, 100కి అమ్మేవారు. ఇక్కడ కేజీ లెక్కన అమ్ముతున్నారనమాట. అంతేనండి.